బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ లో మరో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీ నిర్మాణం పేరుతో అసలు నాలా ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేసిన కాలేజీ యాజమాన్యం కాలేజీ కోసం నాలా రూట్ ను పక్కకు తిప్పేశారని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. వర్షాలు పడితే పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవటం ఖాయమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ కబ్జా సాధ్యమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలేవీ లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ అనుమతుల్లోనూ అవకతవకలున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు వివాదాన్ని మరింత మంటలు అంటిస్తున్నాయి. మియాపూర్ లో మరో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీ నిర్మాణం పేరుతో అసలు నాలా ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేసిన కాలేజీ యాజమాన్యం కాలేజీ కోసం నాలా రూట్ ను పక్కకు తిప్పేశారని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. వర్షాలు పడితే పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవటం ఖాయమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ కబ్జా సాధ్యమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలేవీ లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ అనుమతుల్లోనూ అవకతవకలున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు వివాదాన్ని మరింత మంటలు అంటిస్తున్నాయి. మియాపూర్ లో మరో పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. శ్రీ చైతన్య కాలేజీ నిర్మాణం పేరుతో అసలు నాలా ప్రవాహ మార్గానికి అడ్డుకట్ట వేసిన కాలేజీ యాజమాన్యం కాలేజీ కోసం నాలా రూట్ ను పక్కకు తిప్పేశారని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. వర్షాలు పడితే పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవటం ఖాయమని ప్రజలు హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ విభాగాల నిర్లక్ష్యం కారణంగానే ఈ కబ్జా సాధ్యమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలేవీ లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ అనుమతుల్లోనూ అవకతవకలున్నాయని అనుమానాలు బలపడుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు వివాదాన్ని మరింత మంటలు అంటిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ఏదైతే మియాపూర్ లోని శ్రీ చైతన్య కాలేజీ సంబంధించి ఏదైతే నాలా కబ్జా ఆరోపణలు అనేది దానికి సంబంధించి ఆందోళనకరమైన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించి స్థానికులు కూడా గణనీయమైన ఒక సమస్య ఏర్పడుతుందంటూ కూడా అక్కడ మాట్లాడినటువంటి అంటే ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి సమస్యకు సంబంధించి వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ వివాదానికి సంబంధించి ఈ వివాదానికి సారాంశం మనం పర్టికులర్ కారణాలు చూసుకుంటే కనుక ఏదైతే శ్రీ చైతన్య కాలేజ్ నిర్మాణం కోసం అంటే అక్కడ ఏదైతే మియాపూర్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ నిర్మాణం కోసం ప్రవాహ మార్గాన్ని అంటే నాలా ఏదైతే నాలా ఉన్నటువంటి వెళ్తున్న రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ను కాకుండా ఆ రూట్ ను మూసేసి ఇంకో రూట్ నుంచి కూడా ఆ నాలను మళ్లించే ప్రయత్నం అయితే చేశారు. దాని పక్కదారి మళ్లించినట్టు కూడా అంటే అక్కడ వాళ్ళు చేసిన పని కనిపిస్తుంది. దానికి తోడు అక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున దానికి ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇది కాలేజ్ యాజమాన్యం చేత అక్రమంగా చేయబడిన కబ్జా కూడా చెప్తున్న పరిస్థితి వస్తున్నాం. అయితే వర్షాకాలంలో ఒకవేళ దీనికి సంబంధించి అంటే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఒకవేళ ఇప్పుడు ఆ నాలాకు సంబంధించి రూటు మార్చడం వల్ల వచ్చే నష్టం ఏంటి, దాని వల్ల సమస్యలు ఏంటని ఒక ప్రమాదం ఏంటని ఒక అంశం చూసుకుంటే కనుక వర్షాకాలంలో నీటి ప్రవాహం అడ్డుకోవడంతో పరిసర ప్రాంతంలో నీటి నిల్వలు పెరిగి వరదలు, ఇబ్బందులు ఏర్పడే అవకాశం అయితే పెద్ద ఎత్తున ఉంది. ఇది ఇలాంటికి సంబంధించి అంటే అక్కడ ఉన్నట్టు ఇండ్లు, రోడ్లు, వ్యవసాయ భూములు అంటే అక్కడ వెళ్లాల్సినటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో నాలా వెళ్లాల్సినటువంటి పరిస్థితిని మార్చి ఇంకో రూట్కి ఏదైతే వేసారో అక్కడ అది నాలను మార్చుకోవడం వల్ల స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లకు ఆ ఇబ్బంది అనేది ఏర్పడుతున్న విషయం అయితే మనకు తెలుసుకోదు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా అంటే మనకు ఈ అంశానికి సంబంధించి నాలా కబ్జాకు సంబంధించి ఏదైతే కాలకు సంబంధించి నాలా కబ్జా ఏదైతే చేసిందో దానికి సంబంధించి ఆరోపణలు చూస్తే కనుక రెవెన్యూ, మున్సిపల్ శాఖల నిర్లక్ష్యం కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఉందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు విమర్శ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అధికారులకు కూడా ఏదైతే రెవెన్యూ శాఖ కానీ హెచ్ఎండి, హైడ్రాకు సంబంధించిన వీళ్ళందరూ కూడా సమాచారం అందించినప్పటికీ కూడా చర్యలకు అనేది ఇప్పటికి కూడా చర్యలు తీసుకోవడం అనేది అక్కడ మనం చూస్తున్న పరిస్థితి చూస్తాం. అయితే స్థానికులు కూడా అధికారులకు చాలా సందర్భాలలో ఫిర్యాదులు చేసి చర్యలు తీసుకోవట్లేదని గట్టిగా మాట్లాడినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు లేకపోవడం బాధాకరం చెప్పుకోవచ్చు. అలాగే కాలేజ్ నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు అంటే అక్రమం, ఆ కాలేజ్ నిర్మించడం కూడా కొంత అక్రమంగానే అంటే మనకు ఉన్న ల్యాండ్ కొంత ఉంటే ఆ ల్యాండ్ ని ఎక్స్టెండ్ చేసుకొని కూడా అంటే పక్కన ల్యాండ్ మొత్తం కబ్జా చేసుకొని కూడా నిర్మాణం చెప్పినట్టు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి వస్తాను. అయితే ఇది హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మియాపూర్ అంటే పట్టణీకరణ ప్రాంతాల్లో అంటే ఇప్పుడిప్పుడే కొంత ఆ పట్టణీకరణకు మార్చుకుంటున్న ఏరియా మొత్తం అంతా కూడా ఇలాంటి ఒక అక్రమాలకు ఇల్లుగా మారిపోయి అందులోనూ ఒక విద్యా సంస్థ ఇదివరకు గత సందర్భాల్లో చాలా సందర్భాల్లో కూడా శ్రీ చైతన్యం సంబంధించి ఎన్నో సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్రమాలకు పెట్టిన పేరుగా అంటే విద్యా వ్యవస్థను అక్రమం చేసుకుంటూనే ఇలాంటి ఒక భూ కబ్జాలకు, నాలా కబ్జాలు సైతం అంటే ఏదైతే నీటి ప్రవాహాన్ని ఇప్పుడు నిజానికి ఒక నీటి ప్రవాహం అనేది దానికి అనుగుణంగా వెళ్ళినప్పుడే ఆ నీటి ప్రవాహం అనేది చుట్టుపక్కల ఉన్న ఎవరికి కూడా ఎఫెక్ట్ అనేది చేయదు. బట్ వన్స్ దాని ప్రవాహాన్ని మూసేసి ఇంకొక రూట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది
ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఖచ్చితంగా ఉంటున్న విషయం అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ నాలా కబ్జాకు సంబంధించి ప్రవాహ మార్గం అడ్డుకోవడం, ఇప్పుడు మనం విజువల్స్ లలో కూడా చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి నాలా రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ని పూర్తిగా క్లోజ్ చేసేసి, అంటే పెద్ద ఎత్తున ఏదైతే టిప్పర్లలో పెద్ద ఎత్తున మట్టిని తరలించి ఆ నాలను పూర్తి స్థాయి మూసేసి పక్కనటువంటి అపార్ట్మెంట్ల రూట్ నుంచి తీసుకెళ్లిపోయి దానికి సంబంధించి ఏదైతే నాలను క్రియేట్ చేసిన అంశాన్ని అయితే మనం అక్కడ చూస్తా ఉన్నాం విజువల్స్ లో. అయితే దీనికి సంబంధించి ఈ పరిష్కారం కోసం కూడా ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ హెచ్ఎంసీఎల్ అధికారులకు సంబంధించిన స్థల పరిశీలన చేసి కబ్జాను తొలగించాలంటూ కూడా పలుసార్లు ఏదైతే ఫిర్యాదులు కూడా అందించినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదని ఒక ఆరోపణలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి కూడా ఫిర్యాదులపై ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోవడం అనేది ఇక్కడ ఒక బాధాకరమైన అంశాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే స్థానికులు అలాగే ఏదైతే కలెక్టర్ అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఆర్టీఐ కూడా దాఖలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలకు సంబంధించి జిహెచ్ఎంసీ నుంచి కానీ జిహెచ్ఎంసీ కమిషనరేట్ నుంచి కానీ కలెక్టరేట్ నుంచి కానీ ఆర్టీఐకి సంబంధించి ఎలాంటి ఒక పిటిషన్లను దాఖలు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు అనేది నిమ్మకు నీరెత్తినట్టు పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల సంబంధించి కూడా అవకతవకలు ఉన్నాయన్న ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉంది. అంటే హెచ్ఎండిఏ గ్రీన్ ట్రిబ్యునల్ సంబంధించిన అరాట్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం అన్న చోట అవి చేయలేదు అన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మనం ఒక అంశం చూసుకుంటే కనుక ఇప్పుడు నాలా కబ్జా చేసిన తర్వాత ఇక్కడ సమస్య ఏంటనే చూసుకుంటే దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటనే ఒక అంశం చూస్తే కనుక నీటి ఇప్పుడు నిజానికి వాటర్ అనేది దానంతటి అదే ఒక రూట్ క్రియేట్ చేసుకుని వెళ్ళినప్పుడు ఏ సమస్య ఉండదు. ఎప్పుడైతే నీటి ప్రవాహాన్ని మనం అడ్డుకోవడం మొదలు పెడతామో, నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా అదొక స్టాండర్డ్స్ తో తీసుకున్నా కూడా, అంటే స్టాండర్డ్స్ ప్రకారం వేసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఏదైతే గతంలో చూస్తామన్నట్టు వర్షాలు వరదల వల్ల ఎంత ఎఫెక్ట్ అయిందో హైదరాబాద్ మనం క్లియర్ గా చూసాం గత రోజుల్లో. సో అలాంటి పరిస్థితి ఒకవేళ అలాంటి వరదలే గనక అలాంటి వర్షాలే గనక ప్రకృతి ఎప్పుడు ఎలా మారే తెలియదు కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నీటి నిల్వలు అనేది పెరిగితే అది పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే నాలను మూసివేసామో ఆ ఎఫెక్ట్ అనేది అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు రాదా, అదే స్కూల్లో పాఠాలు చెప్తున్న టీచర్లకు రాదా, ఇలాంటి మౌలికమైన అంశాలు అనేవి ఎలాంటి దృష్టిలోకి తీసుకోకుండా విచ్చలవిడిగా ఇలాంటి కబ్జాలకు పాల్పడమైన దారుణమైన అంశం అయితే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా వెంటనే డ్రైనేజ్ క్లీనప్ సంబంధించి రెగ్యులర్ మానిటరింగ్ సంబంధించి ఈ అంశాలు ఏవైతున్నాయో వీటిపైన కూడా దృష్టి సారించాలి. ఖచ్చితంగా అధికారులు ప్రతి అడుగు అనేది ప్రజలకు ఉపయోగపడే, అంటే ప్రజల అవసరాల మేరకు అధికారులు ఉన్న అంశాన్ని మనం గుర్తు చేసుకొని ఆ విధంగానే అధికారులు మసులుకోవాల్సిన అవసరం అయితే ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడ పెద్ద ఎత్తునట్టు అనుమానం కలిగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి స్థానికులకు సంబంధించి మాట్లాడుతున్న విషయం చూస్తే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అధికారికంగా ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో వైరల్ దీనికి సంబంధించి మియాపూర్ నాలా ఎన్క్రోచ్మెంట్ అని చెప్పేసి కూడా హ్యాష్ ట్యాగ్ నా మియాపూర్ నాలా ఎన్క్రోచ్మెంట్ వంటి హ్యాష్ ట్యాగ్ కూడా ఉపయోగించి ఇలాంటి దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇంకా వైరల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా కొన్ని సూచనలు అందుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ రకమైన కబ్జాలకు సంబంధించి తీవ్రమైన పర్యావరణ భద్రత సమస్యలు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శక ప్రకారం నాలాలు రక్షించాల్సిన బాధ్యతను కూడా అధికారులకు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారని ఒక ప్రశ్న అయితే పూర్తిస్థలం మనకి ఉత్పత్తి అంటే ఆ ప్రశ్న అనేది వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి నాలకు సంబంధించి మనం చాలా క్లియర్ గా మన బీఆర్కే ఇవాళ మనం ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే నాలా రూట్ ఏదైతే ఉందో, అంటే గత 2010 నుంచి కూడా మనం మ్యాప్స్ లో కూడా వచ్చి విజువల్స్ లో మనం ఒక మ్యాప్ ను కూడా క్రియేట్ చేశాం. అక్కడ ఆ మ్యాప్ లో 2010 నుంచి ఇప్పుడు 2024 వరకు కూడా, అంటే ఈ 2025 అంటే ఆ నాలా రూట్ మళ్లించేంత వరకు కూడా మనం ఆ మ్యాప్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఆ మ్యాప్ లో మనకు చాలా క్లియర్ గా చూపిస్తుంది ఏదైతే నాలా రూట్ ఎలా పోతుందో అన్న అంశాన్ని పూర్తిగా ఆ మ్యాప్ అనేది అందులో ఒక లైన్ మనం ఎల్లో లైన్ అబ్జర్వ్ చేస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ విజువల్ చూసుకుంటూ పోతుంటే అలాంటి ఉన్న నాలా పరివాహక రూట్ ఏదైతే ఉందో ఆ నాలా రూట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మార్చేసి మనం బీఆర్కే న్యూస్ తీసుకున్నటువంటి విజువల్స్ ఆధారంగా ఒకసారి విజువల్స్ చూస్తే అందులో మనకు అర్థమవుతుంది ఆ నాలా రూట్ ని ఎటు మార్చారు, ఎట్లా తీసుకెళ్లారు అని చెప్పేసి. అంటే ఓవరాల్ గా ఇక్కడ సంబంధించి ఒక అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఒకటైతే ఉంది. ఖచ్చితంగా ఈ నాలా కబ్జా అంశం అనేది అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు గతంలో లాగా మనకు వరదలు కానీ వర్షాలు కానీ ఉధృతంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా సమస్య పెద్ద ఎత్తున చాలా బాధిస్తున్న అంశాన్ని ఈ చిన్న మౌలికమైన అంశాన్ని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతే వ్యవస్థ అంటూ కూడా ప్రశ్నలు లేవని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.